నమస్తే అండి, నేను రజాక్. మనశంకర వరప్రసాద్ ఈ సినిమా మీద బజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మరి బజ్ బాగానే ఉంది, మరి బుకింగ్స్ ఎలా ఉన్నాయి? మొన్న వచ్చిన సినిమాలు అయితే మనం చూసాం, రాజాసాబ్ కూడా చూసాం. మరి బుకింగ్స్ ఆ స్థాయిలో ఉన్నాయా? ఆకట్టుకునే విధంగా ఉన్నాయా? అద్భుతమైన కలెక్షన్స్ ఏమైనా కొల్లగొట్టినాయా? అసలు ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఇంకా ప్రీమియర్స్ ఈ సినిమాకి బాగుందా, ఆ సినిమాకి బాగుందా అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ సినిమాకి సంబంధించి రకరకాల కాంట్రవర్సీలు నడిపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో వాటి గురించి కూడా తర్వాత వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రభాస్ సినిమాకి టికెట్స్ హైక్స్ ఇచ్చి, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి కూడా హైక్స్ ఇచ్చి ప్రభాస్ని ఇబ్బంది పెట్టారు, చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక రకమైన ప్రోపగండాకి అయితే తెరదీసినారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా దాని గురించి నేను మాట్లాడే ముందు అసలు హైదరాబాద్లో కావచ్చు, మన ఆంధ్రాలో కావచ్చు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఎలా ఉన్నాయో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇంకా ముందుగా హైదరాబాద్ విషయానికి వెళ్తే కనుక మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ప్రీమియర్స్ వరకే మాట్లాడతానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో నేను ప్రీమియర్స్ వరకే మాట్లాడతాను. దాదాపు ఒక చాలా థియేటర్లో మంచిగానే తెలంగాణలో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా హైదరాబాద్లో బాగానే ఇచ్చినారు. అదేవిధంగా టికెట్ రేట్ల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు, అపర్ణ సినిమాస్ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్గా ఇది ఫిల్ అయిపోయింది. అన్ని షోస్ కూడా ఈరోజు నైట్ 8 గంటల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో నైట్ 8 గంటలకు స్టార్ట్ అవబోతున్నటువంటి ప్రతి షో కూడా 100% ఫిల్ అయిపోయింది. మీరు అడగొచ్చు కొన్ని సినిమాలతో కంపేర్ చేసి. రీసెంట్గా ఒక సినిమా అయితే వచ్చిందనమాట, అది మన ప్రభాస్ గారిది కాదు, అంతకుముందు వచ్చినటువంటి సినిమాకి. సో ఆ రోజు నేను ఇలా బుకింగ్స్ వీడియో అయితే చేయలేదు, ఎందుకంటే బుకింగ్స్ చాలా డల్గా ఉన్నాయి. ఆ రోజు చేయడం నాకే ఒప్పుకోలేదు, మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈరోజు చిరంజీవి గారి సినిమాకి నాకు తెలుసు బుకింగ్స్ ఎలా ఉంటాయి అనేది. సో మీరు చూడండి, ఇవన్నీ ఏఎంబి సినిమాస్ ఇప్పుడే ఓపెన్ అయిందనమాట. అలాగే ప్రసాద్ మల్టీప్లెక్స్ కావచ్చు, ఏషియన్ లక్ష్మీకళ కావచ్చు, ఏఆర్టీ సినిమాస్ కావచ్చు, AAA సినిమాస్ కావచ్చు, అపర్ణ సినిమాస్ కావచ్చు, శ్రీరాములు 70mm కావచ్చు, మల్లికార్జున 70mm కావచ్చు, GPR మల్టీప్లెక్స్ కావచ్చు, అలాగే గోకుల్ 70mm కావచ్చు, ఏషియన్ ట్యూబ్ వచ్చేసి ఇప్పుడే రిలీజ్ అయిందనమాట. అర్జున్ 70mm కూకట్పల్లి కావచ్చు, బిఆర్ హైటెక్ 70mm కావచ్చు, సంధ్య 35mm కావచ్చు. ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి, ఆల్మోస్ట్ ఫిల్. గ్రీన్లో ఉన్నాయి కానీ ఇప్పుడే ఓపెన్ చేసినారు అనమాట. ఇవన్నీ ఈవినింగ్ కల్లా ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి అవకాశం అయితే ఉంది. సో నేను ప్రసాద్ మల్టీప్లెక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నాకు తెలిసి బుకింగ్స్ చేసుకోవడానికి టికెట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇదనమాట పరిస్థితి. కేవలం బాటంలో మాత్రమే మనకి టికెట్లు అయితే ఉన్నాయి, టాప్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈరోజు నైట్ 10:45 షో ఉంది. సో ఆల్మోస్ట్ ఫస్ట్ 2 రోసే ఉన్నాయి. ఇంకా 11 PM చూసుకుంటే కనుక మొదటి 2 రోజులే ఉన్నాయి. ఇంకా 11:15 పడేటటువంటి షోకి కేవలం మొదటి 2 రోజులే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ ఏఆర్టీ సినిమాస్ విషయానికి వస్తే కనుక వనస్థలిపురం ఇది పడుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఆల్మోస్ట్ ఫిల్ అనమాట. సో కేవలం 2 టికెట్లు అయితే దీంట్లో ఉన్నాయి. అలాగే ఏఆర్టీ సినిమాస్ విషయానికి వస్తే కనుక 10:50 షో ఏదైతే ఉందో 10:50 పడేటటువంటి షోకి ఒక 2 రోస్ మాత్రమే మనకు ఉండడం అయితే జరిగిందనమాట. ఇలా సినిమాలు పడాలంటే ఇదిగో అపర్ణ సినిమా చూడండి, ఆల్మోస్ట్ ఫిల్ అనమాట. శ్రీరాములు 70mm ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ దాదాపు ఫస్ట్ రోస్ మాత్రమే మీకు ఖాళీగా ఉన్నాయి, ఆల్మోస్ట్ బుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ థియేటర్ ఎన్ని వేల టికెట్లు మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఇది సెకండ్ క్లాస్ కావచ్చు, ఫస్ట్ క్లాస్ కావచ్చు, బాల్కనీ కావచ్చు, ఆల్మోస్ట్ ఫిల్. బాక్స్ A, బాక్స్ B అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి అనమాట. కేవలం సెకండ్ క్లాస్లో మాత్రమే, ఫస్ట్ రోలో మాత్రమే కొన్ని టికెట్లు మాత్రమే మనకు ఉండడం అయితే జరుగుతుంది. మనశంకర ప్రసాద్ గారికి సంబంధించి శ్రీరాములు 70mm థియేటర్ 4K అనమాట. ఇలా అన్నీ కూడా ఇప్పుడు మీరు అడగొచ్చు, సినీపోలిస్ లూలు మాల్ అని చెప్పేసి అడగొచ్చు. ఇవి సాయంత్రానికి మీకు దొరికితే నాకు చూపించండి, నేను అప్పుడు మాట్లాడతాను. సో దీనికి సంబంధించి కూడా చూసుకుంటే కనుక కేవలం ఈ దీంట్లో వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ 600 రూపాయలు పెడతాడు టికెట్ రేట్లు. సో ఈరోజు పడుతున్నటువంటి టికెట్లు బుక్ అవ్వట్లేదు, 600 రూపాయలు అనమాట. సో కేవలం ఇప్పుడే ఓపెన్ అయింది. ఇది వచ్చేసి సినీపోలిస్ లూలు మాల్ హైదరాబాద్ అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆరెంజ్ కలర్గా అయితే ఫాస్ట్ ఫిల్లింగ్లో అయితే ఉండడం జరిగింది. సో మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా హైదరాబాద్లో మన వాళ్ళు ఉంటారు. రెండోది ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, ఇక్కడ సంక్రాంతి అంటే కనుక తప్పనిసరిగా ఆ ప్రాంతం నుంచి మన ఆంధ్ర ప్రజలంతా కూడా వచ్చేస్తారనమాట. మన ఆంధ్ర ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చేస్తారు. అయినప్పటికీ కూడా ఇది ప్యూర్ తెలంగాణ బేస్ అనమాట. సో నేను ఇక్కడ అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ నుంచి కోగట్పల్లి నుంచి కావచ్చు, అదే అమీర్పేట దగ్గర నుంచి కావచ్చు, లేదంటే జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల నుంచి కావచ్చు, లేదంటే హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే గచ్చిబౌలి ఏరియాలో ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలా ప్రతి ప్రాంతంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు 90% అంతా కూడా ఈ రోజున ఆంధ్రాకి రావడం అయితే జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు,
ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళేటటువంటి బస్సులన్నీ కూడా ఖాళీ, జనం వెళ్ళట్లేదు, రోడ్లన్నీ కూడా ఖాళీ. కానీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేటటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని ఫిల్, ఎక్కడా కూడా ఖాళీ లేదు, అంతా ట్రాఫిక్. సో పొద్దున బస్సు ఎక్కితే నైట్ ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితి. కేవలం 6 గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారనమాట. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే పొద్దున బస్సు ఎక్కితే నైట్ 12ంటికి వస్తాం అనే స్టేజ్లో అయితే ఈరోజు మనకు ఉండడం జరుగుతోంది. సో ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బుకింగ్స్ ఉన్నాయో ఇదంతా కూడా ప్యూర్ తెలంగాణకి సంబంధించినటువంటి పీపుల్ ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఎందుకంటే మిగిలిన ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఆల్మోస్ట్ మన పక్క రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో అదనమాట సంగతి. ఇక మా ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే కనుక మన ఆంధ్ర రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం సో ప్రాంతాల వారీగా 2 ముక్కలు అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళంతా కూడా మనంతా కూడా ఒకటే. సో ఆ విషయాన్ని అయితే గమనించండి. ఇంక ఇప్పుడు మన విజయవాడ విషయానికి వస్తే కనుక, అంటే విజయవాడ ఎందుకు చెప్తున్నానంటే నా సొంత ఊరు విజయవాడ కాబట్టి నేను ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. సరే అలా అని చెప్పేసి మిగిలిన ప్రాంతాలని కాదు. సో ఇదనమాట విజయవాడలో మన మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ ఇదనమాట. సో సినీపోలిస్ PVP స్క్వేర్ దానికి వెళ్ళినట్లయితే కనుక మీరు చూడొచ్చు, కేవలం 500 రూపాయలు మాత్రం టికెట్లు పెట్టడం జరిగింది, 600 కాదనమాట. ఆంధ్రాలో టికెట్ హైక్స్ అయితే ఇచ్చినారు, కానీ 500 రూపాయలు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు గమనించినట్లయితే ఇదిగోండి ఈరోజు నైట్ 9:15కి ఆంధ్రాలో 9 దగ్గర నుంచి షోలు పడతా ఉన్నాయి. సో మీరు గమనించినట్లయితే ఫస్ట్ రో కేవలం ఎగ్జిక్యూటివ్ మాత్రమే మనకి ఖాళీ ఉన్నాయి అనమాట, అది కూడా ఫస్ట్ రో. అలాగే 9:30 ఇంకో షో పడుతుంది, ఇది కూడా ఆల్మోస్ట్ ఫిల్. ఆ తర్వాత 10:40కి ఇంకో షో పడుతుంది, ఇది కూడా ఆల్మోస్ట్ ఫిల్ అవ్వచ్చింది. సో ఆల్మోస్ట్ 50% వరకు ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ 10:55 షోకి మాత్రం ఇంకా ఒక 45 to 50% వరకు కంప్లీట్ అయింది, ఇంకా 50% అవ్వాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ మనం విజయలక్ష్మి థియేటర్ విషయానికి వస్తే కనుక ఇది ఆల్మోస్ట్ ఫిల్ అనమాట కానూరులో. సో అవుతుంది, ఏమాత్రం కూడా దొరకవు మీకు టికెట్లు. మెగా ఫ్యామిలీ సినిమాలకి సంబంధించి విజయవాడలో టికెట్లు దొరుకుతాయి అనుకోవడం అదొక కళని నేను చెప్తాను. సాయంత్రానికల్లా ఎన్ని ఉంటారనమాట, అలా ఉంటుంది అనమాట కథ మెగా ఫ్యామిలీకి సంబంధించి. ఇప్పుడు టైం చూస్తే కేవలం 12 దాటిందంతే. సో సాయంత్రానికల్లా ఉండడం కష్టం. ఇంకా ఫ్యామిలీస్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తాయి కాబట్టి కొంత ఈ ట్రావెలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంకా రేపు పోతారనమాట. సో ఇదంతా కూడా ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి బ్యాచ్ ఈరోజు సాయంత్రం ఇదంతా కూడా మెగా అభిమాని గణం అంతా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఇక సినీ పోలీసు దీని విషయానికి వస్తే కనుక మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఫిల్ అనమాట, 80 to 90% వరకు ఫిల్ అయిపోతాయి అనమాట. ఇది చూడండి ఫస్ట్ 2 rows, అది కూడా దాంట్లో ఒక 4 సీట్లు కూడా అయిపోయినాయి అనమాట. కేవలం ఇవి మాత్రమే ఉన్నాయి. సో అదనమాట మెగాస్టార్ చిరంజీవి గారి చరిష్మా విజయవాడకి సంబంధించి చూసుకుంటే కనుక. సో ఇలా చెప్తే కనుక ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా విజయవాడలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని థియేటర్లలో ఈరోజు ప్రీమియర్స్ పడుతున్నాయి కదా, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో బుక్ అయిపోయినాయి అనమాట. ఇక నేను మా వైజాగ్ వెళ్దాము, తర్వాత గుంటూరు అటు కూడా వెళ్ళొస్తాను. సో ఎందుకంటే వైజాగ్ మన వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో మీరు వైజాగ్లో చూసుకుంటే కనుక మెగాస్టార్ చిరంజీవి గారి చరిష్మా ఇది, మెగాస్టార్ చిరంజీవి గారి క్రేజ్ ఇది, మెగాస్టార్ చిరంజీవి గారి సత్తా ఇది. సో నేను మళ్ళీ థియేటర్లో ఓపెన్ చేసి చూపించలేదన్న ఒకటి. సో జగదాంబ కాంప్లెక్స్కి వెళ్దాము, ఇక్కడ ఆల్మోస్ట్ 500 రూపాయలు మాత్రం మనకి టికెట్ పెట్టడం అయితే జరిగింది. సో ఇదనమాట, కేవలం నాన్ ప్రీమియంలో మాత్రమే టికెట్స్ ఉన్నాయి, మిగిలిన ఆల్మోస్ట్ ఫిల్ అనమాట. 9:45 షోకి వెళ్తే కనుక ఇది ఆల్మోస్ట్ ఫిల్ అనమాట. సో ఇలా వైజాగ్ ప్రకారం చూసుకుంటే కూడా మనకి ఆల్మోస్ట్ అయితే కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో మనకి ఏమైనా దొరుకుతాయి అంటే ఈస్ట్ గోదావరి వెళ్దాము, ఈస్ట్ గోదావరిలో ఇంకా ఓపెన్ చేసినట్టు లేరు. నెక్స్ట్ మనం గుంటూరు వెళ్దాము. గుంటూరులో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది, బుకింగ్స్ ఓపెన్ అయినాయా, ఏం కథ నడుస్తుందంటే కేవలం 3 థియేటర్లు ఓపెన్ చేసినారు, వాటిలో ఒక 2 థియేటర్లు ఇప్పుడే ఓపెన్ చేసినట్టున్నారు. సో మీరు చూస్తే కనుక గుంటూరులో ఎలా ఉంది పరిస్థితి అంటే ఇదిగోండి, కేవలం ఫస్ట్ రో మాత్రమే ఖాళీగా ఉంది, అంతకుమించి కథ ఇక్కడ ఏమి నడవట్లేదు అనమాట. కేవలం ఆంధ్రాలో మాత్రం ప్రతి టికెట్ ప్రీమియర్స్కి పడేటువంటి ప్రతి టికెట్ కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. సో దీనికి సంబంధించి ఇంకా ఇప్పుడే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అనమాట. ఇది ఫుల్ అవుతా ఉంది, ఆల్మోస్ట్ 50% అయిపోయింది అనమాట, మిగిలిన అవ్వాల్సి ఉంది మన గుంటూరుకి సంబంధించి చూసుకుంటే కనుక. ఇక రాయలసీమ తిరుపతి ప్రాంతాలకు వెళ్దాము, తిరుపతిలో ఏ విధంగా ఉంది. సో తిరుపతి విషయానికి వస్తే కనుక మనకి చూసుకుంటే ఇదండి పరిస్థితి. ఇవి ఇప్పుడే ఓపెన్ అయింది తిరుపతికి సంబంధించి కూడా, ఇది పొద్దున ఓపెన్ అయింది. దీని విషయానికి వస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదనమాట ఆల్మోస్ట్ 80% ఫిల్ అయిపోయింది అనమాట. నేను చెప్తున్నా కదా, సాయంత్రానికి వీటిలో మీకు టికెట్లు దొరికితే అది పెద్ద విధ్వంసం అని చెప్పొచ్చు. ఇంకా మనం ఏ ప్రాంతాలకు వెళ్ళాలి, ఇప్పుడు వైజాగ్ వెళ్ళాము, శ్రీకాకుళం ఉండకపోవచ్చు, విజయనగరం ఉండకపోవచ్చు. సో వెస్ట్ గోదావరిలో ఏమైనా ఓపెన్ అయినాయా? సో వెస్ట్ గోదావరి చూసుకుంటే కనుక ఇక్కడ ఏమీ కనిపించట్లేదు, వెస్ట్ గోదావరి అయితే ఏం లేవు. నెక్స్ట్ ప్రకాశం కూడా లేదు. ఒంగోలు
ఒంగోలు వెళ్తే కేవలం 2 థియేటర్స్లో మాత్రమే ఓపెన్ అవుతున్నాయి. సో సత్యం ఏసీలోకి వెళ్తే కనుక ఇది ఆల్మోస్ట్ ఫిల్ అయినట్టే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ రేంజ్ వచ్చేసి 600 రూపాయలు, కానీ మిగిలినంత 500 రూపాయలు. కేవలం ఎగ్జిక్యూటివ్ మాత్రం 200 రూపాయలకి ఇవ్వడం జరిగింది. దాదాపు 70% వరకు ఇది మనకి ఫిల్ అవడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఆంధ్రాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 80% వరకు అయితే మనకి బుకింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక వరంగల్ వెళ్దాం, వరంగల్లో పరిస్థితి ఎలా ఉందో. సో ఇదనమాట ఓవరాల్గా ఆంధ్రాకి సంబంధించి తెలంగాణకి సంబంధించి చూసుకుంటే కనుక ప్రీమియర్స్ పరంగా అయితే బుకింగ్స్ ఎరక్కొట్టేసి అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాకి సంబంధించి నేను ఈ మధ్యకాలంలో ఏ బుకింగ్స్ కూడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే చాలా డల్గా ఉంటున్నాయి. మన సినిమాని చంపడం ఎందుకని చెప్పేసి నేను వాళ్ళని పని అయితే చేయట్లేదు. కానీ మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాకి నేను ఇంత ధైర్యం చేసి ఎందుకు చెప్పినానంటే, ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారి చరిష్మా తగ్గలేదు, ఆయన క్రేజ్ తగ్గలేదు, ఆయన స్థాయి తగ్గలేదు, ఆయన ఊపు తగ్గలేదు, ఆయన దమ్ము తగ్గలేదు, ఆయన ధైర్యం తగ్గలేదు, ఆయన అభిమానుల్లో సత్తా తగ్గలేదని నాకు ఈ ప్రీమియర్స్ చూసిన తర్వాత, ఈ ప్రీమియర్ నెంబర్స్ చూసిన తర్వాత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. సో మళ్ళీ చెప్తున్నా, మీరు అడగవచ్చు, రజాక్ నువ్వు మొన్న చెప్పావు 1000 రూపాయల టికెట్ ఉంటే ప్రీమియర్స్కి ఎలా వస్తారు అభిమానులని, మరి ఏమో ఎలా తెలుసుకున్నారు ఏమో తెలియదు. మొత్తానికి మన ఘోష వాడికి వినిపించి ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రతి సినిమాకి కూడా నేను వాగుతూనే ఉన్నా. మొత్తానికైతే ఈ సినిమా టికెట్ని వచ్చేసి 500 రూపాయలకి మనకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో అది వెల్ అండ్ గుడ్. సో ఇలాగే తీసుకొస్తే కనుక ప్రతి సినిమాకి కూడా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తారు. నెక్స్ట్ డే నుంచి ఏదైతే రేపు 12వ తారీఖు నుంచి ఇంకా థియేటర్లలో ఈ సినిమా టికెట్ రేట్స్ అనేవి తగ్గబోతున్నాయి. మన ఆంధ్రాలో కేవలం 350 వరకే ఉండడానికి అయితే అవకాశం ఉంది. ఇక సింగిల్ స్క్రీన్లో వచ్చేసి ఇంకా 250 దాకా ఉండడానికి అయితే అవకాశం ఉంది. సో వాటికి సంబంధించి బుకింగ్స్ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు ఈవినింగ్ లోపు దానికి సంబంధించి కూడా నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో కేవలం ప్రీమియర్స్ వరకు నేను ఇప్పుడు మీకు చెప్పడం అయితే జరిగింది. చెప్పా కదా, మన తెలంగాణ నుంచి ఆంధ్రాకి మన ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, అలాగే చదువుకుంటున్నటువంటి కుర్రాళ్ళు ఉన్నారో, వీళ్ళంతా కూడా ఈ రోజున సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాకి రావడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఏం నడుస్తూ ఉందంటే కథ, కొంచెం బుకింగ్స్ అనేది రేపటికి సంబంధించి నేను చూపిస్తా ఎలా ఉంటుంది అనేది, మెగాస్టార్ చరిష్మా ఎలా ఉంటుంది అనేది. ఈ రోజున తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చినప్పటికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు కూడా 80 to 90% బుకింగ్స్ అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా 12 దాటిన తర్వాత సాయంత్రం 5-6 అయితే కనుక మీకు ఎలా ఉంటుందో కథ నేను మళ్ళీ కుదిరితే చేస్తాను. సో ఇది మెగాస్టార్ చిరంజీవి గారు అంటే, ఇది ఆయన దమ్ము అంటే, ఇది ఆయన ధైర్యం అంటే. సో నేను అందుకే ఈ మధ్యకాలంలో బుకింగ్స్ చేయట్లేదు అని చెప్పాను కదా, ఎందుకంటే బుకింగ్స్ అవ్వట్లేదు. రీసెంట్గా వచ్చినటువంటి 2 సినిమాలకి బుకింగ్స్ అవ్వలేదు. సో ఆ సినిమాల మీద మనం నెగిటివ్ చేసి చేయడం కరెక్ట్ కాదని, అలాగే ఇప్పుడు మన ప్రభాస్ గారి సినిమా చూసుకుంటే కనుక తెలంగాణలో అసలు కావాలి పాపం ప్రీమియర్ షోలకే అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగే ఆంధ్రాలో చూసుకుంటే కూడా నైట్ ఆల్మోస్ట్ మనకి కనిపించినటువంటి పరిస్థితి. సో నాకు నెగిటివ్ హేట్ రేట్ చేయడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. బట్ ఇంతకుముందు వచ్చిన ఒక సినిమా కూడా అదే పరిస్థితి అనమాట. బట్ నేను ఎక్కడ కూడా హేట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఒకటి, మన మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప అని చెప్పడానికి, మంచోళ్ళు అని చెప్పడానికి ఎదుటి వ్యక్తిని మనం తక్కువ చేయాల్సినంత అవసరం లేదు అనేది నేను నమ్మేటటువంటి సిద్ధాంతం. మన బాలయ్య బాబు గారు మంచోడు అని చెప్పడానికి, ఆయన చేసేటువంటి సేవల్ని చెప్పడానికి ఎదుటోళ్ళని తగ్గించాలి అనే దురుద్దేశం నాకైతే ఉండదు. కాబట్టి నేను అలాంటి ప్రయత్నం అయితే చేయను అనమాట. సో మొత్తానికైతే మనశంకర్ వరప్రసాద్ గారి మీద బజ్ ఏ స్థాయిలో ఉందో, ఒక హుక్ స్టెప్ ఎలా ఉందో, సో మరి రేపొద్దున ఏం జరుగుతుందో, ఎలా గొంతు ఉంటుందో, ఎలా గొంతు పోద్దో మొత్తం చూడాలన్నమాట సాయంత్రం పరిస్థితిని బట్టి. సో చూద్దాం. మొత్తానికైతే మామూలుగా లేదు, మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతి విన్నర్ కొట్టబోతున్నాడు, నెంబర్ 1 పొజిషన్ నిలబడుతున్నాడు.